అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చూస్తే ఎవరు నేనా సార్ సార్ చూడండి సార్ మీరు వెనక అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే లక్ష్మీనాయుడు గారు, అలాగనే మా నాయకులందరూ, ప్రత్యేకంగా దివ్యాంగులు, టఫ్ అండ్ డమ్ వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలండి. మేము మా జీవితాల్లో ఒక భరోసాని కల్పించారు అని చెప్పి ఈరోజు పాలాభిషేకం ఇక్కడ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్యాయం చేసేసింది, ఖజానా ఖాళీ చేసేసింది. అయినా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఏ రోజైతే చెప్పామో సహజ పెన్షన్, అది ఆ రోజు 2,000 రూపాయలు కలిపి 3,000 రూపాయలు కలిపి 7,000గా పొందించారు. ఈ దివ్యాంగులందరికీ 6,000 రూపాయలు డబల్ చేశారు. 3,000 నుంచి 6,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. నిజంగా 65 లక్షల పెన్షన్స్ ఇంకా కానీ రేపు ఈ గవర్నమెంట్ కొద్దిగా సెటిల్ అయిన తర్వాత కొత్త పెన్షన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఒక సహజ ప్రక్రియ. అయితే ఒకసారి మనం అందరము ఎలక్షన్ కోడ్ అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏం మాట్లాడారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. నిన్న కాక మొన్న ఇక్కడ వైసీపీ నాయకులందరూ నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి
మీరు మాకు విమర్శించకూడదు, మా వల్ల మీరు పెన్షన్ ఇవ్వగలుగుతున్నారు అని చెప్పారు. మేము దానికి ఎందుకు లేండి, ఇప్పుడే మేము ప్రజలకి ఎట్ట సేవ చేయాలో చూసుకున్నాం, వీళ్ళు మాట్లాడారని మనం మాట్లాడడం ఎందుకని మాట్లాడలేము. ఎన్నికల కోడప్పుడు అంతమంది అవ్వాతాతని చంపేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఈరోజు 1వ తారీఖుకి పెన్షన్ ఎలా ఇవ్వగలిగారు? వాలంటీర్ లేకుండా కొత్తగా తెలుగుదేశం కార్యకర్తలు పోయి ఇచ్చారా? ఎవరిచ్చారు? అదే ఎంప్లాయీస్, ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో ఒకే రోజులో అందరికీ ఇళ్ల దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చారా లేదా? అయితే ఎలక్షన్ కోడ్ అప్పుడు ఎందుకండి మంచాల్లో మోసుకొని వచ్చి ఎండల్లో పెట్టి అవ్వాతాతల్ని చంపేసింది ఎవరు? మానవత్వం ఉండాలి. రాజకీయాలు పేదవాళ్ళ ప్రాణాలతో, అది అవ్వాతాతలతో, దివ్యాంగులతో ఆడుకున్నారంటే మీకు అసలు మీ శరీరంలో రక్తం చీము ఉందా అనే ప్రశ్నార్థకంగా ఉంది. మాన్స్టర్స్ అయిపోయారు మీరు. మీ రాజకీయ లబ్ధి కోసం ఏం చేయడానికి కానీ రెడీ మీరు. అన్యాయం ఇది. ఎంత రభస చేశారు? చంద్రబాబు చెప్పారు, అందుకోసం వాలంటీర్లు లేకుండా చేశారు, అందుకోసం పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, ఇళ్లకు పోలేరు, అవ్వాతాత ఎండల్లో చచ్చిపోయారు. అన్యాయం. అది మేనేజ్మెంట్ అంటే, అడ్మినిస్ట్రేటర్ అంటే అది తేడా. అదే వ్యక్తులతో, అదే ప్రభుత్వ ఎంప్లాయీస్తో అదే పెన్షన్ ఇంటికి తీసుకెళ్లి ఇవ్వగలిగింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అని కానీ మీ అందరినీ మనవి చేస్తున్నాం. అలాగనే ఈ రాష్ట్రాన్ని అధోగతి పట్టించున్నారు. దాన్ని కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, కూటమి యొక్క శక్తితో ఈ యొక్క రాష్ట్రాన్ని మళ్ళా మన బిడ్డల భవిష్యత్తుకి మంచి రోజులు వచ్చేటట్టు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగే మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని కానీ మీ అందరికీ మనవి చేస్తూ ఈరోజు ఒకటే తెలియచేస్తున్నా, ప్రతి ఒక్కరికి మీ ఇళ్ల దగ్గరకు వచ్చే పెన్షన్ ఇవ్వడం జరగద్ది. మమ్మల్ని హేళన చేశారు, అటువంటి మాటలు చెప్పారు. వీళ్ళు ఇంకా అవ్వాతాతలకు మళ్ళా రోడ్ల పైన లాగుతారు, పెన్షన్లు ఇంటికి పోయి ఈరు అని. మీ గడప దగ్గరికి గౌరవప్రదంగా మీకు రావాల్సిన ప్రతి సంక్షేమం మీ ఇంటి దగ్గరకు వచ్చి చేర్పించే బాధ్యత ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కానీ తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.